వికారాబాద్ జిల్లా కార్లాపూర్ రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. రైతులకు అండగా ఉండాలని కేసీఆర్ తనను పంపించారని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పేద రైతులతో వ్యవహరిస్తున్న తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎక్కడ కూడా ల్యాండ్ సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకోకపోయిన సందర్భం మన అసెంబ్లీలో చూసినాం. కానీ మొన్న మహేశ్వర రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ పక్షాన్ని ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మా అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. 8వ తారీఖు 9వ తారీఖు ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తున్నారు, తర్వాత కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. అట్లా ఒక్క మాట మీద ఉండి ఇప్పుడు లగచల్లి చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మన భూములు ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతులందరినీ రైతుల భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మమ్మ ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా ఓట్లాడదాం, లీగల్ గా ఓట్లాడదాం. ఈ ప్రభుత్వంకి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం. విత్డ్రా చేసేటప్పుడు మీ పోరాటం వేగంగా మేము అండగా ఉంటాం, ఎంత లేవగానే పోరాటం చేయడం సిద్ధంగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది.